So last class, we are successfully completed enterprise structure as well as nodes కూడా కంప్లీట్ చేసేసాం. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, గ్లోబల్ పారామీటర్స్ ఆర్ గ్లోబల్ సెట్టింగ్స్. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ గ్లోబల్ పారామీటర్స్ నెక్స్ట్ క్లాస్. సో గ్లోబల్ పారామీటర్స్ ఆర్ గ్లోబల్ సెట్టింగ్స్, వీటిని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. ఏంటిది, వీటిని ఏమంటారు, పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. సో ఎస్ఏపికి పిల్లర్స్ లాంటివి ఇవన్నీ కూడా. ఈ గ్లోబల్ పారామీటర్స్ అనేవి పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఎస్ఏపికి పిల్లర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి, గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఎస్ఏపికి పిల్లర్స్ లాంటివి అన్నీ కూడా. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. ఫైనాన్షియల్ ఇయర్. సో జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో మనం ఏమంటాము, ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో ఏదైతే మనం జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అని పిలుస్తామో, ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అని చెప్తారు. ఫిజికల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ, ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ ఇయర్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. సో మన ఫిజికల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో, ఏప్రిల్ 1st కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31st కి, మార్చి 31st కి ఎండ్ అవుతుంది. ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది ఇయర్, నెక్స్ట్ ఇయర్ మార్చి 31st, మార్చ్ ఎండింగ్ కి ఎండ్ అవుతుంది. దీన్ని ఏమంటారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. సో ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. మనం ఏమైతే ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి చెప్తుంటామో దాన్ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్. ట్రాన్సాక్షన్ కోడ్ OB29, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి. సో SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఉంటుంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. ఫిజికల్ ఇయర్ లెడ్జెస్ లోకల్ లెడ్జెస్. ఇక్కడ కాదు, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. లెడ్జెస్ లో బ్యాక్ వెళ్ళండి. లెడ్జెస్ లోకి వెళ్ళండి. ఫిజికల్ ఇయర్ కనిపిస్తుంది అక్కడ. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ ఎగ్జిక్యూట్ ఎలాబరేట్ చేయండి. ఇది మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. టీ కోడ్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కి, IMG యాక్టివిటీ. సో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్ OB29. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. మీకు ఏది కావాలంటే మీరు పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్. సో పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళారు. పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏ వేరియంట్ ఇద్దాము చూడండి. V3 తీసుకోండి. V3 మన ఇండియన్ కంపెనీస్ కి V3 వేరియంట్ ని తీసుకుంటారు. V3. అదే ఫారిన్ కంపెనీ అనుకోండి, K4 వేరియంట్ తీసుకుంటారు. K4. ఫర్ ఎగ్జాంపుల్ USA ఉందనుకో, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, USA వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది January 1st నుండి December 31st కి ఎండ్ అవుతుంది.
కాబట్టి K4 వేరియంట్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ K4 ఇవ్వండి. కంటిన్యూ. K4 ఎలా ఉంది? K4 అనేది క్యాలెండర్ ఇయర్. K4 క్యాలెండర్ ఇయర్ అంటారు దాన్ని. మీరు అవే మార్చుకోండి, అలా ఉంచినా ఓకే. సో K4 క్యాలెండర్ ఇయర్. మనది క్యాలెండర్ ఇయర్ కాదు, మనది ఎలా ఉంటుంది? మనది డిఫరెంట్గా ఉంటుంది. April 1st స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. ఈ సంవత్సరం April 1st స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది. సో కంట్రీని బేస్గా చేసుకుని, అలాగే ఆ కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దాన్ని బేస్గా చేసుకుని మనం వేరియంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ కంపెనీస్కి అయితే V3, ఫారెన్ కంపెనీస్కి అయితే K4. ఒక్కొక్క కంట్రీలో ఒక్కో విధంగా ఉంటుంది. మన ఇండియన్ కంపెనీ కాబట్టి V3 తీసుకున్నాం. పొజిషన్కి వెళ్ళి V3 ఇవ్వండి. V3 అనేది స్టాండర్డ్. V3 సెలెక్ట్ చేయండి. అవేమి సెలెక్ట్ చేయకండి. V3 సెలెక్ట్ అంటే ఎక్కడ? అది V3 వేరియంట్. జూలై టు జూన్, కొన్ని కంట్రీస్లో జూలై టు జూన్ కూడా స్టార్ట్ అవుతుంది ఫిజికల్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్. అలా అదైతే అది తీసుకుంటాం. ఓకే. అక్టోబర్ టు సెప్టెంబర్ అలా ఉంటే అలా తీసుకోవాలి. సో ఎలా ఉంటే అలా తీసుకుంటాం అనమాట. సో V3 వేరియంట్ని తీసుకున్నాం. V3 అనేది తీసుకున్నాం. V3 అంటే మన ఇండియన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st స్టార్ట్ అయ్యి March 31st ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది. అందువల్ల V3 తీసుకున్నాం. ఆ చెక్ బాక్స్ తీసేయండి, క్యాలెండర్ ఇయర్ తీసేయండి. అవి సేవ్ చేయండి ఒకసారి. ఎంటర్ చేయండి. కంటిన్యూ. సో V3 వేరియంట్ని తీసుకున్నాం. సో ఈ V3 వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయొచ్చు. లేదంటే V3 ఎలా ఉందో అదే విధంగా మనం వేరియంట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. V3 అనేది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. లేదంటే V3ని కాపీ చేసుకోవచ్చు. మనం ఎలా కాపీ చేస్తామో ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ అంటే తెలుసు కదా, V3కి బిఫోర్ ఒక ట్యాబ్ ఉంది, సెలెక్ట్. పైన కాపీ యాజ్ ఇన్వెంటరీ తర్వాత ఉంటుంది చూడండి, సెలెక్ట్ చేయాలి. కాపీ యాజ్ క్లిక్ చేయండి. V3 రిమూవ్ చేసేయండి. V3 రిమూవ్ చేయండి. మీరు ఓన్గా కూడా ఒక ఫిజికల్ ఇయర్ నేమ్ అనేది ఇచ్చేసి మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయొచ్చు. లేదంటే V3ని కూడా డైరెక్ట్గా మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయొచ్చు. మీ కంపెనీ కోడ్ ఏంటి? RE కదా. ఓకే, RE11 ఏదో క్రియేట్ చేస్తారు మీరు. సో మనం సపరేట్గా ఇద్దాము. సరే, RE ఇవ్వండి. ఎంటర్. కాపీ ఆల్. నంబర్ ఆఫ్ డిపెండెంట్రీస్ కాపీడ్ 496. కంటిన్యూ. సేవ్ చేయండి. చేశారా? డేటా వాస్ సేవ్డ్. సో V3 స్టాండర్డ్. V3ని మీరు డైరెక్ట్గా మీ కంపెనీ కూడా అసైన్ చేయొచ్చు. లేదంటే కాపీ కూడా చేసుకోవచ్చు. కాపీ చేసి మనం ఓన్గా RE అనేటటువంటి ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసాం. RE చూడండి, REలో మనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది April to March. ఎవ్రీ ఇయర్ April 1st స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది. April to March. తర్వాత చూడండి, లాస్ట్లో చూడండి, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. తర్వాత నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అక్కడే RE తర్వాత రైట్ సైడ్, ఇంకా రైట్కి వెళ్ళండి. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. 12 అంటే మీనింగ్ ఏంటి? 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్స్ కింద కన్సిడర్ చేస్తారు SAPలో. ఒక నెలని తెలుగులో చెప్పాలంటే ఒక నెలని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. పోస్టింగ్ పీరియడ్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, దాన్ని పోస్టింగ్స్ అంటారు. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. అంటే 12 monthsని 12 పోస్టింగ్ పీరియడ్స్ అని చెప్తారు. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఎందుకు ఉపయోగపడతాయి? వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగిస్తారు.
స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. ఏమైనా ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు టెక్నికల్ ఇష్యూ వల్ల, అటువంటప్పుడు ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఉపయోగిస్తారు. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఉపయోగిస్తారు. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఇప్పుడు ఏమైనా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయమంటారు, వాటికి ఉపయోగపడుతుంది. ఓకే, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్ లో మాత్రమే ఉపయోగిస్తారు. 99% ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఆన్ టైం కి, అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ కి కంప్లీట్ అయిపోతుంది. వెరీ రేర్ సిచ్యువేషన్ లో మాత్రమే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఉపయోగిస్తారు. ఆర్ఈ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ఈ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? ఆర్ఈ. ఆర్ఈ అంటే మన ఫైనాన్షియల్ ఇయర్. మనం ఏదైతే జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్తామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏమంటారు? ఎస్ఏపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ అని ఉంది, పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాక్చువల్గా పీరియడ్స్ లేవు మీ దాంట్లో, కొన్ని సిస్టంలో బై డిఫాల్ట్ గా ఉంటాయండి. ఇక్కడ చూడండి, మంత్ డే మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆర్ఈ ఉంది. పోస్టింగ్ పీరియడ్ 12 ఉంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసినాయి. ఏప్రిల్ టు మార్చ్ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ పీరియడ్స్ అనేవి లేవు కాబట్టి మనం యాడ్ చేయాలి. పీరియడ్ టెక్స్ట్కి వెళ్ళండి ఒకసారి. పీరియడ్ టెక్స్ట్ ఉందా? లెఫ్ట్ సైడ్ పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అక్కడ కాదు, లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, ఇంగ్లీష్ ఇవ్వండి, ఇంగ్లీష్. చూసారా? ఏప్రిల్. ఏప్రిల్ అనేది మనకి క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ 4th మంత్ అవుతుంది. ఎస్ఏపి టర్మినాలజీ ప్రకారము ఫస్ట్ పీరియడ్ అవుతుంది. అంటే మనకి ఇయర్ అనేది మంత్ ఎలా క్యాల్కులేట్ అవుతుంది? ఏప్రిల్ అనేది ఫస్ట్, మే 2nd, జూన్ 3rd, జూలై 4th. క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th మంత్, బట్ ఎస్ఏపి ప్రకారము ఫస్ట్ మంత్ అవుతుంది. ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ కింద మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. మే 2nd మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం, జూన్ 3rd మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం, జూలై 4th మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం, ఆగస్ట్ 5th మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. క్యాలెండర్ ఇయర్తో మన సంబంధం లేదు. మనము ఫస్ట్ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చి 31st కి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది. సో మన ఎస్ఐపి ప్రకారం, లేదంటే మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. కొన్ని కంట్రీస్ లో జనవరి నుండి డిసెంబర్ 31st కి ఎండ్ అవుతుంది. జనవరి 1st నుండి డిసెంబర్ 31st కి ఎండ్ అవుతుంది. K4 వేరియంట్ అంటారు. మన ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ తీసుకుంటాం. V3 అంటే ఏప్రిల్ 1st నుండి నెక్స్ట్ ఇయర్ మార్చి 31st కి ఎండ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. మన ఇండియాలో ఈ విధంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తాము? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్టింగ్ కి ఉపయోగిస్తారు. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తారు. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 99% కంపెనీస్ అనేవాళ్ళు యూజ్ చేయరు. మ్యాక్సిమం ఆన్ టైంలోనే కంప్లీట్ అవుతాయి. ఒకవేళ అవసరమైతే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని మనము యూజ్ చేసుకుంటాం. పీరియడ్ టెక్స్ట్కి వెళ్ళండి. పీరియడ్ టెక్స్ట్ లో ఇక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి, అవి యాడ్ చేద్దాం మనం. పీరియడ్ టెక్స్ట్ పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. పీరియడ్స్. సో ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. మీకు నేను చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. కొంతమంది సర్వర్స్ లో కనిపించవు, అవి మనం ఓన్ గా యాడ్ చేసుకోవాలి. చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. క్లోజ్ చేయండి. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. రైట్ సైడ్ ఉన్నాయి చూసారా? 1,
రైట్ సైడ్ కొంచెం పైకి వెళ్ళండి. కొంచెం జూమ్ అవుట్ చేయండి, బాగా మరి దగ్గర కనిపిస్తుంది. కొంచెం పైకి వెళ్ళండి. సో 1 దగ్గర నుండి కాపీ చేయండి, అవన్నీ 1 నుండి అవన్నీ కాపీ చేయండి. కంట్రోల్ సి, ఎస్ఏబిలోకి వెళ్ళండి. కర్సర్ మంత్ దగ్గర ఉంది కదా, కంట్రోల్ వి. చూసారు యాడ్ అయిపోయినాయా? సేవ్. కంటిన్యూ చేయండి. ఇంకా ఏవో యాడ్ అవ్వలేదు, కంటిన్యూ. కొంచెం డౌన్కి వెళ్ళండి, అక్కడ డౌన్కి వెళ్ళండి, డౌన్ ఎరర్కి. అది కాదు, దాని కింద డౌన్ 9 వరకే కాపీ అయినాయంట. ఇంకా కొన్ని కాపీ చేయండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. 3 స్టెప్స్ తీసుకోండి, 3 స్టెప్స్ డౌన్కి వెళ్ళాలి. చాలు, వెళ్ళండి. తర్వాత 10 నుండి కాపీ చేయండి. సిస్టంలో బై డిఫాల్ట్గా ఇవన్నీ యాడ్ అయి ఉంటాయి. యాడ్ అవ్వలేదు కాబట్టి మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, సేవ్. చూసారా అది. సో ఏప్రిల్, సో మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ సెలెక్ట్ చేయండి. ఏప్రిల్ అంటే 4th మంత్, క్యాలెండర్ ప్రకారం 4th మంత్. సో ఏప్రిల్ అనేది మనకు ఫస్ట్ మంత్ అవుతుంది. ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మంత్. ఏప్రిల్ తర్వాత నెక్స్ట్ మంత్ అనేది సెకండ్ మంత్ అవుతుంది, అలాగా. తర్వాత -1 ఉంది, దాన్ని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటే ఏంటి? 2025 అనేది మన ఫైనాన్షియల్ ఇయర్. 2025 ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో కూడా కంటిన్యూ అవుతుంది, 3 మంత్స్ వరకు. అందువల్ల మైనస్ అనమాట. లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు 2026కి వెళ్తే ఏమవుతుంది? 2025 అనేది లాస్ట్ ఇయర్ అవుతుంది, ప్రీవియస్ ఇయర్ అవుతుంది. కాబట్టి -1 యాడ్ చేసాం. దీన్ని ఏమంటారంటే ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్. ఎనీవే మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది. ఇంపార్టెంట్ టీ కోడ్, ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఇవి. దీన్ని ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్. మన కంట్రీకి కావాల్సిన విధంగా మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. మీరు ఏ కంట్రీ ప్రాజెక్ట్ చేస్తుంటే ఆ కంట్రీకి కావాల్సిన విధంగా కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకోవాలి. సేవ్ చేయండి. క్లియర్ కదా? ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ ఇయర్స్ ఏ కంట్రీలో ఎలా స్టార్ట్ అవుతాయి అనేవి కొన్ని ఉన్నాయి, చూడండి. డౌన్కి వెళ్ళండి. ఐలో చూసారా అది. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ కంపెనీకి V3 ఏప్రిల్ టు మార్చ్. అదే యుఎస్ కొన్ని కంట్రీస్కి ఎలా ఉంటుంది? క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతారు, జనవరి టు డిసెంబర్. అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీరు ఏమి చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ మైండ్లో ఉంటే చాలు, జస్ట్ ఐడియా కోసం అంతే. ఒక్కొక్క కంట్రీలో ఒక్కో విధంగా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. సో ఆ కంట్రీని బేస్గా చేసుకుని ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేయాలి. లేదంటే స్టాండర్డ్గా సిస్టంలో ఉంటుంది, మనం RE అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసాం. లేదంటే RE క్రియేట్ చేశాను, లేదంటే V3 స్టాండర్డ్ తీసుకోవచ్చు. మీరు యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తుంటే K4 తీసుకోవాలి. K4. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. నేను మళ్ళీ నోట్ చెప్తాను మీకు. ఇవన్నీ కూడా పిల్లర్స్ అనమాట, SAPకి పిల్లర్స్ లాంటివి ఇవన్నీ కూడా. సో కేర్ఫుల్గా చేయాలి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ linked between one or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. Assign చేయాలి. టీ కోడ్ ఏంటి? OB37. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. సేమ్ కాన్ఫిగరేషన్, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్, అగైన్ బ్యాక్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఎగ్జిక్యూట్. టీ కోడ్ ఏంటి? OB37. లేదంటే పాత్ ద్వారా కూడా
చేయొచ్చు. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్. ఇక్కడ లాస్ట్లో ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ వేరే వాళ్ళు అసైన్ చేయలేదు ఫిజికల్ ఇయర్ వేరియంట్, అందువల్ల మనము ఎంటర్ ప్రెస్ చేయాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, RE11 కంటిన్యూ. సో ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము, RE, లేదంటే V3 కూడా తీసుకోవచ్చు. V3 డైరెక్ట్ ఇచ్చేయచ్చు. మనం RE తీసుకుందాం, మన ఓన్గా క్రియేట్ చేసాం కదా, మన ఓన్గా క్రియేట్ చేసింది RE ఇద్దాం. బట్ స్టాండర్డ్, మీకు వన్ మోర్ ఆప్షన్ ఏంటి, స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఇది కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్. RE అనేది మనం ఓన్గా చేసుకున్నాం. లేదు, SAP వాళ్ళు ఆల్రెడీ మీకు క్రియేట్ చేసి ఇచ్చేసారు V3, సో V3ని కూడా వాడుకోవచ్చు. ఓకే, మనం RE ఇచ్చేద్దాం. RE ఎంటర్ సేవ్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, OBBO పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. వెళ్ళండి, సేమ్ పార్ట్. కింద కింద వెయిట్ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ లో ఉన్నారు కదా, పోస్టింగ్ పీరియడ్స్ చూడ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. సో లాస్ట్ 4 ఇస్తారు టీ కోడ్, OBBO. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎవ్రీ మంత్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాం. మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సో ఏ మంత్ కా మంత్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాం. సో దాని పర్పస్ మనకి ఇవి ఉపయోగపడతాయి. వేరియంట్, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్, ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. సో మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేయండి. RE ఫస్ట్, RE. PV అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, REPV. లేదంటే మీ ఇష్టం, మీరు ఓన్గా కూడా ఎనీ 4 digits అనేవి కాన్ఫిగరేషన్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ RE11. ఎంటర్, సేవ్. REPV అనేది మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. REPV కాకపోతే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBO లో క్రియేట్ చేసాం. నెక్స్ట్, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. సేమ్ పార్ట్. సేమ్ పాత్. బ్యాక్ వెళ్ళండి, ఎందుకు వెళ్తున్నారు, అయ్యో. టీ కోడ్ ఇవ్వకండి, టీ కోడ్ తెలుసు కదా మీకు. టీ కోడ్ ఇవ్వటం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కమాండింగ్ ఫీల్డ్లో. పాత్ ద్వారా చేద్దాం, కొన్ని టీ కోడ్స్ ద్వారా కూడా చేద్దాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ టీ కోడ్ ఏంటి, OB52. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా. న్యూ ఎంట్రీ, ఇక్కడ ఏమి ఇవ్వాలి, మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని ఇవ్వాలి. మనం ఏం క్రియేట్ చేసాం జస్ట్ నౌ, REPV ఇవ్వండి. నెక్స్ట్, మీ ట్యాప్ పట్టుకోండి, మీ కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి. ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ కాలంకి మూవ్ అవుతుంది. ఏ దగ్గరికి వెళ్ళండి, ఏ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సో REPV అనే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. సో దీన్ని ప్లస్ కనుక ఇచ్చాను అనుకోండి, ప్లస్ కనుక ఎంటర్ చేసాం. ఎంటర్ చేస్తే ఏమవుతుంది, క్రింద ఉన్న అకౌంట్స్ అన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది.
ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. వీటన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది ప్లస్ తీసుకుంటే. లేదు మీరు ఇండిపెండెంట్ గా మెయింటైన్ చేస్తాము, పీరియడ్స్ ని ఓపెన్ చేయటం క్లోజ్ చేయటం అనేది ఇండిపెండెంట్ గా అకౌంట్ టైప్ బేస్ గా చేసుకుని చేస్తామన్నా కూడా చేయొచ్చు. బట్ మాక్సిమం ప్లస్ సింబలే తీసుకుంటారు. లేదు ఏ తీసుకుంటే అసెట్స్ కి మాత్రమే సపరేట్ గా పీరియడ్స్ ని ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేయొచ్చు. డి తీసుకుంటే ఓన్లీ కస్టమర్స్ కి మాత్రమే పీరియడ్, అంటే కస్టమర్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వాటికి మాత్రమే పీరియడ్స్ ని ఓపెన్ చేయటం క్లోజ్ చేయటం తీసుకో, దీనికి సపరేట్ గా కూడా చేయొచ్చు. బట్ ప్లస్ తీసుకుంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్, ఏడికేఎంఎస్ అన్నిటికీ కూడా ప్లస్ అనేది తీసుకుంటే అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. అంటే ఒక్కసారి కాన్ఫిగరేషన్ చేస్తే అన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ప్లస్ తీసుకుందాం, ప్లస్ ఇవ్వండి. ప్లస్ ఇచ్చారు. నెక్స్ట్ ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫ్రమ్ పీరియడ్ పిఆర్ 1 దగ్గర ఏమిద్దాము, 1 ఇవ్వండి. 1 అంటే ఏప్రిల్ ఇయర్ 2025. టూ పీరియడ్ దగ్గర 12 ఇవ్వండి. సో ఇక్కడ మనం ఏం చేసాము, 12 పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేసేసాం. లేదంటే ఏ మంత్ ఆ మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. 12 అంటే మీనింగ్ ఏంటి, ఆల్ 1 to 12, ఫ్రమ్ పీరియడ్ 1 టు పీరియడ్ 12 అంటే మీనింగ్ ఏంటి, 12 పీరియడ్స్ ని ఓపెన్ చేసేసాం. ఏ మంత్ ఆ మంత్ ఓన్లీ ఏప్రిల్ మాత్రమే ఓపెన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, 1 to 1 ఇస్తారు. ఎగ్జాంపుల్ 1 to 1 ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర 1, 2 దగ్గర 2 పీరియడ్ దగ్గర కూడా 1. అంటే ఏంటి, ఓన్లీ ఏప్రిల్ మాత్రమే ఓపెన్ అయింది. 2 ఇవ్వండి. ఫ్రమ్ 2 పీరియడ్ దగ్గర 2 ఇవ్వండి. అలా కాదండి, 2 పీరియడ్ దగ్గర 1 తీసేసి 2 ఇవ్వండి. 2 ఇచ్చాం అంటే ఏంటి, ఏప్రిల్ తర్వాత మంత్ కూడా మనం ఓపెన్ చేసాం. అలా ఏ మంత్ ఆ మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు నేను 1 to 12 ఇచ్చేసాను, ఎంటర్ చేశాను. 12 అంటే 12 ఇవ్వండి. 12 అంటే మీనింగ్ ఏంటి, ఆల్ పీరియడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసాం ఎట్ ఎ టైం. అంటే ఇండిపెండెంట్ గా ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేయొచ్చు, పీరియడ్స్ ని క్లోజ్ చేయొచ్చు. సో ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే పీరియడ్స్ అనేవి ఓపెన్ చేసి ఉండాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ చేయలేడు. ఏ మంత్ ఆ మంత్ పీరియడ్స్ ని ఓపెన్ చేయాలి ఎవ్రీ మంత్ ఎండ్. మనం ఏం చేస్తాము, వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. సో కరెంట్ ఇయర్ పీరియడ్ ని, కరెంట్ మంత్ పీరియడ్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాము. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఈ ఓపెన్ చేయటము క్లోజ్ చేయటం అనేది కన్సల్టెంటే కాదు, ఎండ్ యూజర్ కూడా యాక్సెస్ ఇస్తారు. ఎండ్ యూజర్స్ కూడా చేయొచ్చు ఈ వర్క్ అనేది. కన్సల్టెంట్ ఒకటే కాదు, ఎండ్ యూజర్ కూడా యాక్సెస్ ఉంటుంది. సో 1 to 12 ఇచ్చేసాం మనం. 1 to 12 అంటే 12 పీరియడ్స్ ని ఓపెన్ చేసాం. నెక్స్ట్ 2025, 26 యాక్చువల్గా ఇవ్వచ్చు కానీ అలా ఇవ్వద్దు, మనం 25 తీసుకుందాము. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఏమున్నాయి, 13 ఇవ్వండి. 2025 to 16, 13, 14, 15, 16 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత 2025 ఇవ్వండి. అది. సో మనం ఏం చేసాం, ఇక్కడ ఆల్ పీరియడ్స్ ని ఓపెన్ చేసాం. 2026 కూడా ఇవ్వచ్చండి, 2026 ఇవ్వకండి, 25 ఇవ్వటమే కరెక్ట్. ఓకేనా. 1 to 12 పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసాం, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసాం. లేదంటే ఏ మంత్ ఆ మంత్ కూడా ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఇంకా డిఫరెన్స్ ఏముంది ఇక్కడ, ఈసీసీకి S/4HANAకి, ఈసీసీకి S/4HANAకి ఒక చేంజ్ ఉంది ఇక్కడ. ఏంటది, ట్యాప్ పట్టుకొని ట్యాప్ ట్యాప్ ట్యాప్. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఈసీసీలో ఓన్లీ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ని మాత్రమే కంట్రోల్ చేయగలం OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో. S/4HANA సర్వర్ లో సిఓకి సంబంధించిన సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుంది.
వాటికి సంబంధించిన ఫీల్డ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అది ఒకటి ఎక్స్ట్రా కాలం అనేది యాడ్ అయింది ఇక్కడ, అంతే. S4 హనాలో ఎలా ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది. బట్ ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏమి ఇచ్చాము, 1 to 12 పీరియడ్స్ ఓపెన్ చేసాము, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసాము. S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పీరియడ్స్ని కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఎక్స్ట్రా ఫీచర్ అనేది యాడ్ చేశారు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్లో S4 హనాలో ఎలా ఉంటుంది, వన్ మోర్ ఫీల్డ్ అనేది యాడ్ అయింది, అంతే. మిగతా తర్వాత సేమ్ టు సేమ్, ఎంటర్ సేవ్. ఓకేనా. ఇక్కడ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అని చూసారా, ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఇంకా ముందు ప్లస్ తర్వాత ఇక్కడ ఏంటి, జిఎల్ అకౌంట్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు కావాలనుకుంటే. అంటే జిఎల్ అకౌంట్ వైజ్ కూడా పీరియడ్స్ ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ వైజ్, జిఎల్ అకౌంట్ నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంటర్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ వైజ్ గా కూడా పీరియడ్స్ ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. మనం ఇక్కడ 12 పీరియడ్స్ ఓపెన్ చేసాం. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉపయోగించాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి, టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ డిలే ఉన్నా ఉంటే ఆ టైంలో యూజ్ చేసుకోవడానికి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ యాక్చువల్గా ఎలా ఉంటుంది, ఆఫ్టర్ కంప్లీట్ ది ఫైనాన్షియల్ ఇయర్ within 4 months chartered account will came to our office, he will verify the all books of the accounts. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత చార్టర్డ్ అకౌంట్ విత్ ఇన్ 4 months లో వచ్చేసి చెక్ చేస్తారు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెక్ చేస్తారు గవర్నమెంట్ కి సబ్మిట్ చేయబోయే ముందు. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఏమన్నా ఉంటే కనుక చేయమంటారు. అటువంటప్పుడు మాత్రమే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు, అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. కానీ మ్యాక్సిమం 99% ఎక్కడైనా సరే, ఏ కంపెనీ అయినా సరే ఆన్ టైంకే కంప్లీట్ అయిపోతుంది, ఆన్ టైంకే కంప్లీట్ అవుతాయి. మళ్ళీ 4 months డిలే అయితే ఒక్కొక్క ఎంప్లాయీకి 1 lakh రూపీస్ శాలరీ పే చేయాలి. ఓన్లీ శాలరీస్ వరకు ఆల్మోస్ట్ కంపెనీకి ఒక 1 CR 2 CR అవ్వచ్చు, అంతా లాస్ అవుతుంది. కాబట్టి ఏదేమైనా సరే విత్ ఇన్ 12 months లోనే కంప్లీట్ అవుతుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యూజ్ చేయడం అనేది వెరీ రేర్ కేసెస్లో మాత్రమే ఉపయోగిస్తారు. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. పీరియడ్స్ ఓపెన్ చేయకుండా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేరు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అలాగే పీరియడ్స్ అనేవి మనము అకౌంట్ టైప్ని బేస్గా చేసుకుని కంట్రోల్ చేయొచ్చు, జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఫ్రమ్ డేట్ టు డేట్, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ దగ్గర మనం ఇస్తాం ఏమని, ఆ పర్టికులర్ పీరియడ్స్ మాత్రమే ఓపెన్ అవ్వాలి, పర్టికులర్ పీరియడ్స్ అనేవి ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదని ఇస్తాం. ఓకే, తర్వాత అకౌంట్ టైప్ ఏడికేఎంఎస్, వెయిట్ ఇక్కడే ఉన్నాడు కర్సర్, ఇక్కడ నాకు క్లిక్ చేయండి మిడిల్లో. ఏడికేఎంఎస్ లెఫ్ట్ సైడ్ అని చూసారా, ఏడికేఎంఎస్ అవి సెలెక్ట్ చేయండి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. కాపీ చేయండి, కాపీ అంటే పైన అన్ని సెలెక్ట్ చేయండి, ఎస్ వరకు సెలెక్ట్ చేయండి, కాపీ. ఓకే, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ రిమూవ్ చేయండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ రిమూవ్ ఇవ్వండి, మీది ఇవ్వండి. ఆర్ఈపివి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఆ రిమైనింగ్ కింద కూడా అవన్నీ 001 రిమూవ్ చేసేసి, మీ ఎంటర్ ఇవ్వకూడదండి, ఎంటర్ ఇస్తే తీసుకోదు మళ్ళీ. బ్యాక్ వెళ్ళండి చెప్తాం, జస్ట్ బ్యాక్. ఎంటర్ ఇవ్వకుండా చేయాలి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, రెడ్ సింబల్ ఉంది చూసారా పైన రెడ్ కలర్లో, ఎస్ అండి. సెలెక్ట్ చేయండి ఏడికేఎంఎస్, పైకి వెళ్ళండి. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఫుల్ టాప్ వెళ్ళిపోండి, ఎస్ అనండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఏడికేఎంఎస్ సెలెక్ట్ చేసుకోండి. సో మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్
అకౌంట్స్ వైజ్గా కూడా చేయొచ్చు. ఎంటర్ చేయకండి, సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ ఇవి. 0001 రిమూవ్ చేసేసి మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. ఆర్ఈపివి ఇవ్వండి, ఇవ్వండి, క్రింద కూడా ఇవ్వండి ఆర్ఈపివి. Hmm. 2025 ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ ఇవ్వద్దు, ఎంటర్ చేయకండి. సో 2012 రిమూవ్ చేసేసి 2025 ఇవ్వండి. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే అది తీసుకోవాలి. కొంతమంది 999 అలా 3 9s ఇచ్చేస్తారు. 3 9s అంటే మీనింగ్ ఏంటి? అన్లిమిటెడ్, ఎన్ని సంవత్సరాలైనా సరే సేమ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది యూజ్ అవుతుంది ఆ కంపెనీకి. 999 ఇచ్చేస్తారు అంటే ఏంటి? ఎన్ని రోజులైనా సరే, ఎన్ని ఇయర్స్ అయినా సరే సేమ్, ఇంకా అన్లిమిటెడ్ అనమాట. ఎప్పటికైనా అదే వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా కూడా ఇవ్వచ్చు. సో అకౌంట్ వైజ్ ఏడికేఎంఎస్, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి. ఏడికేఎంఎస్ అంటే ఏంటో తెలియాలి మీకు. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏంటి? ఒక పీరియడ్ని ఓపెన్ చేయడానికి, అలాగే ఒక పీరియడ్ని క్లోజ్ చేయాలంటే మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఉపయోగిస్తాం. OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. 1 పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్, 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. టోటల్గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 తీసుకోవాలా, 2 తీసుకోవాలా, 1 తీసుకోవాలా అనేది మీ క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని ఉంటుంది. ఓకే, ఎంటర్, సేవ్. వెయిట్, ఆల్రెడీ సేవ్ అయిందంట ఒకటి. అది పివి సేవ్ అయిందంట ఒకటి. క్లోజ్ చేయండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, ఎస్ అనండి. ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్ ఆర్ఈపివి ఇవ్వండి, కంటిన్యూ. ఏ క్రియేట్ అయిపోయింది, ఏ సెలెక్ట్ చేసి చూసారా? చూడండి, ఏ సెలెక్ట్, అది ఆల్రెడీ క్రియేట్ చేసేసారు. మీరు సెలెక్ట్ చేయండి. మీరు సేవ్ చేశారు ఇంతకుముందు. ఇయర్ మార్చండి, 2025 ఇవ్వండి. అక్కడ 2012 ఉందా, తీసేసి 2025. ఏ అనేది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ఎంటర్, సేవ్, కంటిన్యూ. ఏ వద్దు, బాక్కలని చెప్తాను. ఏ రిమూవ్ చేసేసి మిగతా వాటి చేయాలి. ఎగ్జిక్యూట్. డికేఎంఎస్ తీసుకోండి, కాపీ యాస్. 0001 రిమూవ్ చేసేసి మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. సేవ్ చేయండి, కంటిన్యూ. ఎన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అని మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఆ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీటెడ్. లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా సేమ్ అది కూడా చేసి ఉండొచ్చు, దానివల్ల మీకు అలా వస్తుంది.
కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి ఎర్రర్ ఫామ్ అయింది కదా జస్ట్ నౌ. సో అట్లా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ సిస్టంలో అది ఉంది అని అర్థం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో మనం ఏం చేసాము? పోస్టింగ్ పీరియడ్ వేరియెంట్ని క్రియేట్ చేసాము. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, ఓపెన్ అండ్ క్లోజింగ్ కూడా చేసేసాం. నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. అవన్నీ కూడా ఆర్ఈపి ఇవి చేసాం మనం. ప్లస్ సింబల్ తీసుకుంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఏ అంటే ఏడికేఎంఎస్. మీరు ఓన్లీ ప్లస్ చేసినా సరిపోతుంది. ఏడికేఎంఎస్ అంటే ఏంటి? సపరేట్గా, దేనికది సపరేట్గా కూడా మనము అంటే ఇండిపెండెంట్గా. ఏ అంటే ఎసెట్స్కి సంబంధించిన వాటికే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్, ఓపెన్ అండ్ క్లోజింగ్ అనేది చేయొచ్చు పీరియడ్స్ని. డి అంటే కస్టమర్స్కి సంబంధించిన ఎంట్రీస్. అలాగే ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. జిఎల్ అకౌంట్, ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ నంబర్స్ ఇస్తే వాటిని బేస్గా చేసుకుని కూడా పీరియడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొత్తగా ఇంకా ఏమి యాడ్ అయినాయి? S4 HANA అయితే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన వన్ మోర్ ఫీల్డ్ అనేది, ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ అయింది. ఇక్కడ వన్ మోర్ ఫీల్డ్ అనేది యాడ్ చేశారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. వాట్ ఈజ్ మీన్ బై సెకండరీ కాస్ట్ ఎలిమెంట్? సిఓలో ఉంటుంది అనమాట. సిఓలో ఎలొకేషన్స్ ఉంటాయి. ఎలొకేషన్స్ అంటే ఇప్పుడు ఏదైనా పేమెంట్ ఏదైనా ఉంది, సో 2 డిపార్ట్మెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేదంటే ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి మూవ్ చేయాలి. సో అటువంటప్పుడు మనకి ఈ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. S4 HANAలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. దాని పర్పస్ ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ECC S4 HANA బోత్ ఆర్ సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. బాగా వెళ్ళండి. నెక్స్ట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBP. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఈచ్ అండ్ ఎవరీ కాన్ఫిగరేషన్ వీ నీడ్ టు అసైన్ ది అవర్ కంపెనీ కోడ్. ఈచ్ అండ్ ఎవరీ కాన్ఫిగరేషన్ వీ నీడ్ టు అసైన్ టు ది అవర్ కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా లింక్ అవుతుంది కంపెనీ కోడ్కి. డైరెక్ట్గా కొన్ని లింక్ అవుతాయి, ఇండైరెక్ట్గా కొన్ని లింక్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to the our company code. ప్రతిదీ కూడా అసైన్ చేయొచ్చు. ఓకే, OBBP వెళ్ళండి. సేమ్ పాత్ అసైన్మెంట్స్లో ఉంటుంది చూడండి. అసైన్ వేరియంట్ పోస్టింగ్ ఇక్కడే ఉంది. అసైన్ వేరియంట్ కంపెనీ కోడ్ క్రింద కొంచెం డౌన్, అది ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. మన వేరియంట్ ఏం క్రియేట్ చేసామో REPV. ఎంటర్, సేవ్. సేవ్ చేస్తాం కదా, రైట్. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ control the end user fields at the time of accounting entry posting. Which field is required or which field is not required, we can control from the field status variant. ఒక ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఎండ్ యూజర్ ఏం చేస్తున్నారు? ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమేం ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి? బిజినెస్ ఏరియా ఎంటర్ చేయాలా, అవసరం లేదా? కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయాలా, అవసరం లేదా? ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ చేయాలా, అవసరం లేదా? టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయాలా, అవసరం లేదా? ఇవన్నీ కూడా మనం ఎలా కంట్రోల్ చేస్తామో we can control from the field status variant. With help of field status variant we can control the end user fields.
at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 ఆర్ యూ కెన్ గో టు పాత్ ఆల్సో మీరు యూజ్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T కోడ్ అండ్ 1 పాత్. పైన లెడ్జర్స్ ఎలా అప్డేట్ చేయండి. లెడ్జర్స్ కింద ఫీల్డ్స్ అని చూసారా, ఫీల్డ్స్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఎగ్జిక్యూట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. కాపీ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది యూ క్యాన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్. REPV మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేయండి. REPV ఇస్తున్నాను. RE అంటే మీ కంపెనీ నేమ్, PV అంటే FE ఇవ్వండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అవుతుంది. FE ఇచ్చాం. లాస్ట్లో డిస్క్రిప్షన్ 0001 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ సేవ్. కాపీ ఆల్ క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కాపీ ఆల్ అంటే కాపీ అవుతుంది. కాపీ కంటిన్యూ సేవ్. సో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? REPV సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఏంటి ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏంటి? G001, G003, G004, G005 ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, అసైన్మెంట్ నంబర్ సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్. సర్ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఫీల్డ్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ కనిపించదు సర్ప్లస్ లో పెట్టేస్తే మీరు, ఓకేనా? రిక్వైర్డ్ లో పెడితే టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో పెట్టండి. రిక్వైర్డ్ లో పెట్టేశాం. సో ఏమవుతుంది? రిక్వైర్డ్ లో పెట్టామంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి మ్యాండేటరీగా. అదే ఆప్షనల్లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే, G001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ నుంచి ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 step బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. బిజినెస్ ఏరియా లాస్ట్ లో ఉంది, రిక్వైర్డ్ లో ఆప్షనల్ లో ఉంది. బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా బిజినెస్ ఏరియా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. బట్ క్లయింట్ ఏమన్నాడు? బిజినెస్ ఏరియా ఇవ్వమన్నారు. రిక్వైర్డ్ లో పెట్టాలి. రిక్వైర్డ్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేరు. బ్యాక్ వెళ్ళండి. సో బిజినెస్ ఏరియా అనేది మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాము. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status group. Field status variant contains field status group. End user fields ni control chestam. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ నంబర్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఉంటాయి సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్,
we can control from the field status variant. Field status variant contains number of field status group. Back వెళ్ళండి. సో ఇక్కడ ఏముంది G001, G003 ఇవన్నీ ఉన్నాయి. S4 హనాలో వన్ మోర్ గ్రూప్ అనేది యాడ్ చేశారు. లాస్ట్ లో ఉంటుంది, కంప్లీట్ లాస్ట్ లోకి వెళ్తే కనిపిస్తుంది, ఈసీసీలో కనిపించదు. S4 హనాలో మాత్రమే ఉంటుంది. అది ఏ గ్రూప్ ఉంటుంది? SECC అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా. లాస్ట్ లో ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ అనేది యాడ్ అయింది. SECC అనేటటువంటి ఒక ఫీల్డ్ యాడ్ అయింది, ఎక్స్ట్రా ఫీల్డ్. అది కంట్రోలింగ్ కి సంబంధించింది. ఓకే, కంట్రోలింగ్ కి సంబంధించింది అది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనము ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Clear? Clear kada? Next, back వెళ్ళండి. Next configuration ఏంటి చూడండి. Assign company code to field status variant OBC5 వెళ్ళండి. OBC5కి వెళ్ళండి, లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయాలి. మీరు సేవ్ చేయకపోతే అది ప్రాబ్లం అవుతుంది. సేవ్ చేయండి, సేవ్ చేయండి. కరెక్టే చేస్తున్నాం. అంటే మనం రిక్వైర్డ్ ఆప్షనల్ క్రియేట్ చేసాం కదా, బిజినెస్ ఇయర్ రిక్వైర్డ్ లో పెట్టేసాం, టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో పెట్టేసాం. అందువల్ల సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. ఓకే, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. టీ కోడ్ ఏంటి? OBC5. పొజిషన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంచండి. మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే, సో మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. RF మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ REPV FE కదా, సారీ FB REFV. లేదంటే మీరు ఇక్కడ కర్సర్ ఉంచేసి మీ కీబోర్డ్ లో F4 ప్రెస్ చేయండి. F4 మీరు డ్రాప్ డౌన్ చేయాలంటే షార్ట్ కట్ కీ ఏంటి? F4 ప్రెస్ చేయండి. వస్తుందా? F4 ఓపెన్ అవుతుందా లేదా? ఓకే, సేవ్ చేయండి. సేవ్. మన కంపెనీ కోడ్ ని మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి అసైన్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది end user fields at the time of accounting entry posting. Which field is required or which field is not required, we can control from the field status group. Field status variant contains field status groups. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో గ్రూప్స్ అనే ఉంటాయి. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి? ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ అనేది యాడ్ చేశారు S4 హనాలో. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించి ఒకటి ఎక్స్ట్రా ఫీల్డ్ SECC అనేటటువంటి ఎక్స్ట్రా ఫీల్డ్ ని యాడ్ చేశారు. క్లియరా? నెక్స్ట్ రేపు నోట్ ఇంతవరకు కంప్లీట్ చేశాం కదా. టుమారో ఇంతవరకు నోట్ చెప్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో పారామీటర్స్, గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది SAP. అందువల్ల చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఎంట్రీ ఒక 10 days వరకు కొంచెం కష్టంగా, కొంచెం టఫ్ గా ఉంటుంది. తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. ఎందువల్లంటే కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, నోట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది నోట్స్ చెప్పాలంటే 2 days టైం పడుతుంది. కాబట్టి ఇంతవరకు కంప్లీట్ చేసిన వరకు టుమారో నోట్స్ ప్రిపరేషన్ చేసుకుని రిమైనింగ్ క్లాసెస్ అనేవి, రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ అనేది డే ఆఫ్టర్ టుమారో చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా? క్లియరా? ఓకే. మోహన్ రెడ్డి థ్యాంక్ యూ, బాగా చేస్తున్నారు. స్క్రీన్ షేరింగ్ అంటే ఇంకోటండి, స్క్రీన్ షేరింగ్ చేయటం అనేది ఛాలెంజింగ్ అని చెప్పచ్చు. ఎందువల్ల?
ప్రాక్టీస్ ఏమి ఉండదు, డైరెక్ట్గా చేస్తున్నాం, ఆయనతో చేయిస్తున్నాం. బట్ అది ఛాలెంజింగ్ వర్క్ అనే చెప్పొచ్చు. చాలా ప్రాపర్గా చేస్తున్నారు, అది గ్రేట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా, లేదంటే కొంతమంది భయపడిపోతారు చేయడానికి. సో ఇంకో టైం కూడా సేవ్ అవుతుంది, మీరు స్క్రీన్ షేర్ చేయడం వల్ల మళ్ళీ సపరేట్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, వెరీ గుడ్, బాగా చేస్తున్నారండి మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, 8 to 9 మన టైమింగ్, సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. టుమారో నోట్స్ ప్రిపరేషన్, తర్వాత మళ్ళీ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి నాకు, పర్వాలేదు, నో ఇష్యూ. థ్యాంక్ యూ.